నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రాక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడగలరు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. సో ఎప్పట్లానే ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సరే, ఒక యువకుడు పెళ్ళయింది, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చదువుకున్న వాళ్ళే, హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఎక్కడ మంచి ఉద్యోగం దొరక ఒక చిన్న హోటల్లో తనకు తెలిసిన పని చేస్తున్నాడు, వంట పని చేస్తున్నాడు. ఏదో తక్కువ జీతం ఇస్తున్నారు, అయినా తప్పదు, వాళ్ళు వేరే పని రాదు కాబట్టి చదువుకున్న వాళ్ళు ఇంక వేరే పనులు చేయాలి, తెలిసిన పని చేస్తారు. భార్యకి ఎలాగ పని లేదు, కొడుకున్నాడు, ఒక 5 ఏళ్ళు కొడుకున్నాడు, తిని పని చేస్తున్నాడు. సరే, బాగా చేస్తున్నాడు, మంచి కుక్, బాగా హోటల్ మేనేజ్మెంట్ చేశాడు కదా, చిన్న హోటల్లో కూడా చాలా పెద్ద పేరు, బాగా వండుతున్నాడు వంటలని, ఆ తక్కువ జీతానికి కూడా. సరే, ఒకరోజు హోటల్కి వెళుతూ ఉండగా దారిలో ట్రక్ వచ్చి కొట్టేస్తుంది, లారీ వచ్చి, పెద్ద యాక్సిడెంట్. అక్కడ పడి ఉంటాడు. పడి ఉంటే విషయం తెలుస్తుంది, భార్య కబురు చేస్తారు. పరుగుల మీద అక్కడికి వస్తుంది. వస్తే చూస్తే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇలాగ అన్కాన్షియస్లో ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడమ్మా మీ ఆయన, 50,000 రూపాయలు కట్టకపోతే ఆపరేషన్ ఇప్పుడు ఆగిపోద్ది, ఆపరేషన్ అవ్వకపోతే బతకడు. ఈ పరిస్థితిలో 50,000 రూపాయలు, తను చిన్న జీతగాడు, అసలు ఏమీ పరిస్థితి లేదు, వెనక ముందు ఎవరు లేరు, ఏడ్చుకుంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో శివాలయం దగ్గర ఉంటే అక్కడికి వెళుతుంది. అక్కడికి వెళ్ళి ఈశ్వరుడికి మొరపెట్టుకుంటుంది, స్వామి ఏంటి నా పరిస్థితి, ఎలా ఇప్పుడు ఆపరేషన్ డబ్బులు కట్టకపోతే తను బతకడంట, ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయనకి అంతా నువ్వే దిక్కున ఆయన అని చెప్పి హోటల్ యజమాని దగ్గరికి వెళ్తుంది. హోటల్ యజమాని దగ్గరికి వెళ్తే మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఇవాళ రాలేదు, బోల్డ్ నష్టమైంది, అది ఇదంటే, అయ్యా మీ దగ్గరికనే బయలుదేరాడు, దారిలో ఇలా యాక్సిడెంట్ అయింది, అపస్మారక స్థితిలో ఉన్నాడు, ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే, అలాగా అయ్యో పాపం అని చెప్పి ఒక 10,000 సాయం చేస్తాడు. ఈ 10,000 తీసుకెళ్ళి డాక్టర్కి ఇస్తుంది. ఇచ్చి రేపు మార్నింగ్లోపు మిగిలింది కడతానయ్యా అంటే, రేపు మార్నింగ్లోపు కట్టకపోతే ప్రమాదం చూసుకో అని చెప్పేసి అంటాడు. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ శివాలయానికి వెళ్తుంది. మళ్ళీ శివాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది, ఏంటి స్వామి నా పరిస్థితి అని ఈశ్వరుడికి. గుడి మెట్ల మీద కుర్రాడు ఏడుస్తూ ఉంటాడు. ఏమిటి ఏడుస్తున్నాడు ఈ పిల్లోడు అని చెప్పేసి, ఒక 5-6 సంవత్సరాల పిల్లోడు ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు బాబు అని అడిగితే పక్కోళ్ళు చెప్తారు, తప్పడిపోయాడు ఈ పిల్లాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అని. సరే, చదువుకున్న అమ్మాయి కదా, రానైనా నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్తాను, వాళ్ళు మీ ఇంటికి చేరుస్తారు అని చెప్పేసి ఈ పిల్లోడిని తీసుకొని, ముందు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నా భర్త పరిస్థితి బాగలేదు, అక్కడి నుంచి నా పని చూసుకొని నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను పిల్లోడికి చెప్పి హాస్పిటల్కి వెళితే ఈ పిల్లోడి తల్లిదండ్రులు అక్కడ ఉంటారు, హాస్పిటల్లో. ఆ తల్లిదండ్రులు చూసి, ఇదేంటి మా కుర్రాడుని తీసుకొచ్చావు, తప్పడిపోయిన పిల్లాడిని, మేము ఎక్కడ ఉంటామని నీకెలా తెలుసమ్మా, మా దగ్గరికే తీసుకొచ్చావు అని చెప్పి ఆవిడ అడుగుతుంది, ఆ ముత్తైదు అడుగుతుంది, మా దగ్గరికి తీసుకొచ్చావేమిటి, మేము ఇక్కడ ఉంటామని. నాకు అదేం తెలియదమ్మా, నా భర్త పరిస్థితి ఇది, నేనున్న పరిస్థితి ఇది, ఇలా జరిగింది, తీసుకొని వచ్చాను, ఇక్కడి నుంచి మళ్ళీ నేను స్టేషన్కి వెళ్ళాలి, ఇది ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో నేనున్నాను. సరే, బాధపడకు, డబ్బులే కదా, ఓ 10,000 ఇచ్చావు, సరే ఇంకా 10,000 ఖర్చులుకుంటే 50,000 ఇస్తే ఓ 10,000 నీకు మిగులుతాయి, శుభ్రంగా వైద్యం చేయించు, మా దగ్గర ఉన్నాయి డబ్బులు, మా కొడుకుని మాకు అప్పచెప్పావు కదా, నీ కష్టం తీర్చాలి కదా అని 50,000 తీసి పర్సులోంచి తీసి ఆయన ఇచ్చాడు. ఆయన ఇస్తే ఆనందంగా వెళ్ళి డాక్టర్ కట్టేస్తుంది. సరే, ఆపరేషన్ సక్సెస్ఫుల్, మందులకి అది డబ్బులు సరిపోయింది, అన్నీ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కొన్ని రోజులకి అంతా నార్మల్ అయిన తర్వాత పిల్లోడిని తీసుకొని, భర్తను తీసుకొని శివాలయానికి వెళ్ళింది. కృతజ్ఞత మరి వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొక్కుకుంటే ఆమె ఇలా తల పైకెత్తి చూస్తుంది. తల పైకెత్తి చూస్తే పార్వతీ పరమేశ్వరులు ఏ రూపంలో అయితే అక్కడికి వచ్చి 50,000 రూపాయలు ఇచ్చారు, వాళ్ళిద్దరు రూపంలో కనబడుతున్నారు అక్కడ. ఓహో, అంటే ఆ రూపం స్పష్టంగా కనబడుతుంది. ఓహో, మీరే స్వయంగా వచ్చి నాకు ఈ సహాయం చేశారా అని చెప్పి అర్థమై ఒక్కసారి పులకించిపోయి ఈశ్వరుడికి ప్రణామం చేసి, అక్కడ ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, ఒక కవి చెప్తాడు, ఈశ్వర సత్య హై, సత్య హీ శివ హై, శివ హీ సుందర హై. నువ్వు భగవంతుని మీద భారం పెట్టు, ఏ డోరు ఓపెన్ అప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే శంకరుడు. సో నీ మీద నమ్మకం ఉంచు, భారం ఆయన మీద వేయి, ఆయన చూసుకుంటాడు. ఓం నమ శివాయ. ఓకే సార్, ఫస్ట్ కాలర్ శివకృష్ణ గారు విజయవాడ నుంచి. శివకృష్ణ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఏమిటండి? శివరామకృష్ణ సార్ పేరు. శివరామకృష్ణ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 10, 1984. 1984. శివరామకృష్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
విజయవాడ అండి, చోడవరం గ్రామం, పెనమలూరు మండలం. శుక్రవారం పుట్టినాడు తెలుసా అండి? తెలుసు సార్. గురుగారు. అది త్రయోదశి శుక్లపక్షము, పౌర్ణమి ముందు. ఇది మకర రాశి, నక్షత్రం శ్రవణం. మీరు వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్షలు 3 చెప్తాను. శివరామకృష్ణ గారు అవకాశం ఉంటే ధరించి చూడండి. ఈ రుద్రాక్షలు వచ్చిన తర్వాత అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైనప్పుడు, సహకారం యాడ్ అయినప్పుడు ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ కేశవ నారాయణ గారు ధర్మవరం నుంచి. కేశవ నారాయణ గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. కేశవ నారాయణ గారు, బాగుందండి పేరు. హలో హలో, కేశవ నారాయణ గారు ఉన్నారండి? గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారండి? నమస్కారం స్వామి. ఎలా ఉన్నారు? బాగున్నాము. నా కూతురు నవేశ్రీ, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3/9/2023. 2003 సెప్టెంబర్ 3వ తారీఖు సార్. సెప్టెంబర్ 3, 2003 సంవత్సరం. అవునండి, బుధవారం నాడు. బుధవారము 9:04 ఉదయం. అవునండి, పాడ్యమి కూడా. అది పాడ్యమి, శుద్ధ పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఇది సింహరాశి. అమ్మాయి ఇప్పుడు ఎక్కడ విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది సార్. సార్ బాగుంది, అమ్మాయి జాతకం బాగుంది. ఎంతమంది మీకు పిల్లలు? కొడుకు ఫస్ట్, ఇప్పుడు కూతురు స్వామి, 2 అమ్మ. ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశి ముఖి రుద్రాక్ష కానీ, నవముఖి రుద్రాక్ష కానీ. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఏదైనా ఒక్కటి రెండిట్లో, అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఇప్పుడు చాలా మంది నాకు తెలీదు, నా వల్ల కాదు, నేనేం చేయలేకపోతున్నాను, నేను దేంట్లో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని దురదృష్టం, ఆత్మ న్యూనత భావనలో ఉంటారు. యూత్ లో మరీ ఎక్కువగా కావాల్సింది. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాల్సింది యూత్ లోనే. దురదృష్టం ఏమిటంటే వాళ్ళకి ఎన్ని బలహీనతలన్నీ భూతత్వంలో చూస్తుంటారు. ప్రతి మనిషికి ఇన్బిల్ట్ భగవంతుడు బలాలు ఇచ్చాడు, బలహీనతలు ఇచ్చాడు. బలహీనతలు మాత్రమే భూతత్వంలో చూస్తారు. బ్రహ్మదేవుడు మనిషిని తయారు చేస్తున్నప్పుడు అన్నీ తనకు కావాల్సినవి అన్నీ తయారు చేశాడంట. తయారు చేసి అన్నీ ఎక్కడ పెట్టాలి, తిని గొప్పతనం, తిని సామర్థ్యం అన్నీ మొత్తం తిని కావాల్సిన, మనిషికి కావాల్సిన అన్నీ తయారు చేసి ఇవన్నీ ఇతనిలో పెట్టేస్తే రెచ్చిపోతాడు. అసలే మామూలుడు కాదు మనిషి, నేను తయారు చేస్తున్నాడు, ఏదైనా చేసేస్తాడు. కాబట్టి ముందు నుంచి మనం ఇస్తే కానీ మనం పట్టుకోలేము, ఆపలేము అనుకుని ఆలోచిస్తాను ఎక్కడ పెట్టాలి అని. అప్పుడు గెద్ద వచ్చి అడుగుతుంది, అయ్యా నాకు ఇవ్వండి, తీసుకెళ్ళి ఆకాశంలో దాచేస్తాను, వాడికి దొరకదు ఎప్పటికీ అంటాడు. అంటే కాదులే, ఎప్పటికైనా ఆకాశాన్ని అంతులు చూసేస్తాడు మనాడు, కాబట్టి అక్కడ వద్దు, ఎప్పటికైనా పట్టుకుంటాడు. అప్పుడు చాప వచ్చి అంటుంది, నాకు ఇవ్వు స్వామి, నేను తీసుకెళ్ళి సముద్ర జలాల్లో దాచేస్తాను, దొరకదు అంటే. లేదు, ఎప్పటికొకప్పటికి సముద్ర జలాలను కూడా ఛేదించేస్తాడు, అది కూడా తెలుసుకుంటాడు. ఎలకొచ్చి అంటుంది, నాకు ఇవ్వు స్వామి, నేను భూలోకంలో ఎక్కడ పాతాళంలో దాచేస్తాను, పాతాళాన్ని కూడా ఛేదిస్తాడు, అక్కడ కూడా కుదరదు అంటే. అప్పుడు కోతి వచ్చి అంటుంది, అయ్యా ఏవి ఎక్కడ అక్కర్లేదు, వాడిలోనే పెట్టేయండి, తనలోనే పెట్టండి, అన్నీ చూసుకుంటాడు, తన లోపల చూసుకోడు, బయటంతా వెతుకుతాడు. ఇదేదో కరెక్ట్గా బాగుందని చెప్పేసి అదే పని చేశాడంట. సో మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్నది చూడడం మానేసి ఎక్కడెక్కడుందనో వెతుకుతూ ఉంటాం. ముందు నీలో చూడు, మొత్తం నీ దగ్గరే ఉంది. అహం బ్రహ్మస్మి, అహం విష్ణు, అహం శంకర, మొత్తం నువ్వే. ఒక్కసారి నీ మీద నువ్వు దృష్టి పెట్టు, కళ్ళు మూసుకొని నువ్వేంటో తెలుసుకోవడానికి ట్రై చేయి. నీలో ఉన్న బలహీనతల్ని భూతద్దంలో చూడడం కాదు, ఒక్క బలాన్ని నువ్వు గుర్తించు, అద్భుతాలు చేస్తావు. నీకు నువ్వే సాటి. వరల్డ్ డిస్నీ ఏమంటాడంటే వన్ కెన్ డూ, ఐ కెన్ డూ.
సో నువ్వెందుకు చేయలేవు, నువ్వెందుకు బలహీనపడతావు, అది సాధ్యం కాదు ఇది సాధ్యం కాదని ఒక్కసారి నీ లోపలికి చూడు, అన్ని నీలోనే ఉన్నాయి. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హరిత గారు వరంగల్ నుంచి. హరిత గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. డేట్ ఆఫ్ బర్త్ 14th November 1986 చిల్డ్రన్స్ డే. అవునండి. చాచా నెహ్రూ పుట్టినరోజు 14th November 1986. శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. అవునండి. ఒక 10 years బ్యాక్ మీ దగ్గరకు వచ్చామండి మేము. అలాగే ఇది ద్వాదశి శుక్లపక్షము శుద్ధ ద్వాదశి, ఇది మీనరాశి రేవతి నక్షత్రము. ఏమిటమ్మా చెప్తున్నారు? 10 years బ్యాక్ మీ దగ్గరకు వచ్చామండి. అంటే నాకు మ్యారేజ్ అయినాక ఒక 4-5 years వరకు కూడా పిల్లలు లేకుండా, ఇంకా మా అత్తయ్య వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మెడిసిన్ అవి తీసుకున్నాక కూడా పిల్లలు కాకపోతే మీ దగ్గరకు వచ్చాము. రుద్రాక్ష చేసుకున్నాము. 1 year లో నాకు కన్ఫర్మ్ అయింది. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అమ్మా ఎవరి కోసం ఇది? ఇది మా హస్బెండ్ కండి. సో ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఆయనకి వేసి చూడండి అమ్మా, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ 11 ముఖాలు అంటే ఏకాదశ రుద్రులు. నమోస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఏదైతే ఏకాదశ రుద్రస్వరూపాన్ని అయితే మనం చెప్పుకుంటామో నమ్మకంలో, ఈ ఏకాదశ రుద్రస్వరూపమైనటువంటి 11 ముఖాల రుద్రాక్ష, ఈ ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అమ్మ ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేసి చూడండి, వచ్చేటువంటి ఫలితం ఒక అద్భుతం, అంటే అతిశయోక్తి కాదు, అంత బాగుంటుంది. ఆల్రెడీ మీరు చూశారు రుద్రాక్ష ధారణ ఎలా ఉంటుందో, ధరించిన వాళ్ళందరికీ తెలుసు. దైవికమైన సహకారం ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఓ సపోర్ట్ తీసుకొని చూడండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, పర్యటన వివరాలు ఒకసారి. మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ అందుబాటులో ఆధ్యాత్మిక ఉంటారు? సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ అప్పుడప్పుడు గురువారం నాడు ఏదో ఒక ప్రాంతానికి, ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం సంస్థ తరపున ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నాను. ఇప్పుడు రేపు కమింగ్ 6వ తారీఖు గురువారం నాడు నేను బెంగళూరు కార్యాలయంలో బెంగళూరుకి వెళుతున్నాను. బెంగళూరు అతిపెద్ద నగరము, పేరుకి కన్నడ రాజ్యమే కానీ సగం మంది తెలుగు వాళ్ళే ఉంటారు. అందులో లింగాయత్స్ బాగా ఎక్కువ ఉంటారు. కొన్ని జిల్లాలు అయితే పూర్తిగా లింగాయత్స్తోనే ఉంటాయి. ఇప్పుడు ధార్వాడ్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి. సో కాబట్టి అక్కడ నాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి. ఏం చేస్తున్నారంటే ఈ సెల్లోంచి ఒక పేరు, వేరే సిమ్లోంచి ఇలా చేయకండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు అవసరమైతే కలవచ్చు. అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమేమి అవసరం లేదు. నేను సీట్లో ఉన్నప్పుడు వస్తే చూసేస్తానంతే. దానికి రికమెండేషన్లు అవసరం లేదు, అపాయింట్మెంట్స్ అవసరం లేదు. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు సపోజ్ రాజమండ్రి వెళ్ళారు, రాజమండ్రి కార్యాలయానికి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి, అటు మీరు ఇటు నేను, ఒక రూమ్లో మీరు ఉంటారు, నా రూమ్లో నేను ఉంటాను, ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి వ్యవస్థ కలిగి ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకొని మనం అలా చేసుకుంటే, అంటే ఈ సంస్థకి దగ్గరగా సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన తర్వాత 6వ తారీఖు అక్కడ బెంగళూరులో నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మధు గారు వైజాగ్ నుంచి. మధు గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. ఓం నమ శివాయ. మధు గారు. ఓం నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు మధు అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 16/10/1991 సార్. మధు గారు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది వైజాగ్ సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా మధు గారు? సార్ బుధవారం పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్. ఏం చేస్తున్నారు మధు గారు? నేను ఒక ప్రైవేట్ సెక్టర్ లో, ఎల్ఎన్టీ ప్రైవేట్ సెక్టర్ లో చేస్తున్నాను సార్ ఇక్కడ వైజాగ్. ఇది అష్టమి శుక్లపక్షము. ప్రైవేట్ అంటే ఇది మకర రాశి. ప్రైవేట్ అంటే ఏంటి సార్? ఎల్ఎన్టీ సెక్టర్ సార్, ప్రైవేట్ కంపెనీ. బాగుందా, కంఫర్ట్ గా ఉందా?
ప్రస్తుతానికి అయితే స్ట్రగుల్ అవుతున్నాం సార్ జాబ్ కోసం. ఏం చేస్తున్నారు మీరు అందులో? నేను ఒక సూపర్వైజర్ కింద చేస్తున్నాను సార్. అంటే అది కాకుండా ఇంకేమైనా పని చేస్తున్నారా? ఇంకేం లేదు సార్. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వచ్చి చాలా నేర్పేసింది. ఒక ఆదాయం సరిపోదు. ఒక ఇంట్లో ఇద్దరుంటే పని చేయాలి, ఇద్దరున్నా సరిపోవట్లేదు. ఇద్దరు యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ కూడా అవసరం అవుతుంది. ఒక ఇన్కమ్తో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అంటే జనరల్గా మనం వచ్చినటువంటి ఇన్కమ్ని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చిన అంటే ఇన్కమ్ జనరేట్ చేయడం, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మన దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బు మీద డబ్బు వస్తుంది. ఇది అందరికీ మిగులు బడ్జెట్ ఉండేంత అవకాశం కొంతమందికి లేకపోవచ్చు. ఇక్కడ కుటుంబాలు పెద్దవి ఉంటాయి, ఒక్కడే సంపాదించే వాళ్ళు ఉంటారు. విడిగా తీసి డబ్బు పెట్టి దాన్ని మనీగా కన్వర్ట్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ ఉండే అవకాశం ఏంటంటే ఒక బుక్ నేను చదివాను, ఒక అద్భుతం. అది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఇందులో రాబర్ట్ ఆర్ కోవే ఏం చెప్తాడు అంటే ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు మిగలకపోవచ్చు, కానీ సమయం మిగులుతుంది. ప్రతి వాళ్ళకి ఎంతో కొంత సమయం మిగులుతుంది. ఈ సమయాన్ని డబ్బుగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? మీ దగ్గర హాఫ్ అన్ అవర్ మిగులుతుందా, 1 అవర్ మిగులుతుందా, ఒక్కసారి ఆలోచించండి. ఈ డిజిటల్ యుగంలో మీ దగ్గర ఉన్న ప్రతి నిమిషము విలువైందే. దాన్ని మనీగా ఎలా కన్వర్ట్ చేయాలో ఒక్కసారి ఆలోచించండి అని చెప్తాడు. నిజంగా ఒక పుస్తకం ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల్లో ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ రాబర్ట్ ఆర్ కోవే రాసిన పుస్తకం. సో ఒక్కసారి అవకాశం ఉంటే చూస్తే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో దాంట్లో ఉన్నాయి. ఎస్, మీ దగ్గర మిగిలి ఉన్న సమయాన్ని మనీగా కన్వర్ట్ చేయడానికి కూడా ప్రయత్నించండి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉండాలి. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి 3 ధరించే అవకాశం ఉంటే ధరించండి. ఇది వచ్చిన తర్వాత మీ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు మీ పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సార్. సో ఈ రోజుల్లో రిలేషన్స్ తగ్గిపోయి ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అసలు రిలేషన్స్ ఉన్నాయంటారా? ఏ విధంగా ఉన్నాయంటారా? ఎందుకు లేవు, ఉంటాయి. లేకపోతే భూమి బ్యాలెన్స్ అవ్వదు. బ్యాలెన్స్ అవ్వకపోతే పేలిపోద్ది. అది ఉండేది అది ఉంటుంది, ఇది ఉండేది ఇది ఉంటుంది. కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు మానవ సంబంధాలన్నీ ఆర్థికపరమైనవే అని. సో ఆర్థికపరమైన సంబంధాలు అయితే అయ్యుండొచ్చు, హ్యూమన్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఒక పిల్లవాడి తల్లిని బర్త్డే సందర్భంగా ఒక కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం ఈజీగా. ఆ తల్లి పుట్టినరోజు అని చెప్పి ఆ కుర్రాడు ఒక షాపుకి తీసుకెళ్ళి చీర కొందాం అమ్మకు అనుకుంటాడు. అమ్మ నీకు నచ్చిన చీర తీసుకో అమ్మ అంటే తల్లి చీర ఒకటి సెలెక్ట్ చేస్తుంది. చీర ఒకటి సెలెక్ట్ చేస్తే ఇది ఎంత అని అంటే ఆ షాప్ వాడు చెప్తాడు ఇది 2000 రూపీస్, 2000 రూపాయలు. అమ్మయ్య గుండెలో రాయపడద్ది పిల్లాడికి. నాకు అంత డబ్బు లేదు నా దగ్గర 500 ఉంది, 500 రూపాయలే ఉంది అని షాప్ వాడికి చెప్తాడు. షాప్ వాడికి చెప్పి ఏం చేయాలి ఇప్పుడు? తల్లికేమో అది నచ్చింది. 500 రూపాయల్లోనే చూపించమంటే తల్లి చెప్తోంది. తల్లి చెప్తే అప్పుడు షాప్ అతన్ని పక్కకు పిలిచాడు. ఈ కుర్రాడు పక్కకు పిలిచి 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టి, అయ్యా మా అమ్మ పుట్టినరోజు, మా అమ్మకి ఇష్టమైన చీర తను సెలెక్ట్ చేసుకుంది. నాకు ఆ స్తోమత లేదు. 500 రూపాయలు తీసుకొని 2000 రూపాయల చీర మా అమ్మకి ఇచ్చేయండి అయ్యా. రేపు నేను వస్తాను, మీరు నన్ను పనిలో పెట్టుకోండి, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. ఇప్పుడైతే చీర ఇచ్చేయండి అయ్యా అని చెప్పాడు. ఈ పిల్లోడు అడిగే విధానం చూసి, తల్లి పట్ల తనకున్న ప్రేమను చూసి కరిగిపోయిన ఆ యజమాని తీసుకెళ్ళినాన్న అని చెప్పి చీర ఇచ్చేస్తాడు. తల్లికి ఆ 2000 రూపాయల చీర 500 రూపాయలు తీసుకొని ఇచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఈ పిల్లోడు ఆ షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్ళి అయ్యా పని చెప్పండి, పని చేస్తాను అంటే ఆ షాప్ యజమాని చెప్తాడు, అవసరం లేదు, నువ్వేం దీనికోసం పని చేయక్కర్లేదు, ఇంకేదన్నా పని చేయి, నా దగ్గర చేసినా ఇస్తాను, దీనికోసం అయితే అవసరం లేదు. నీకు నువ్వు నీలో ఉన్న తల్లి ప్రేమ చూసి చలించిపోయాను, నీకు అది ఇచ్చాను, ఇచ్చి నేను ఇంటికి వెళ్ళాను. ఎన్నో సంవత్సరాల నుంచి నా తల్లి కోమాలో ఉంది, బయటికి రావట్లేదు. ఇలా నీకు ఇచ్చి నేను ఇంట్లో అడుగు పెట్టాను, నా తల్లిలో కదలిక మొదలైంది, కళ్ళు తెరిచింది. నా తల్లిని ఆ స్థితిలో చూడడం మొట్టమొదటిసారి. సో నీ తల్లికి సాయం చేస్తే నా తల్లికి భగవంతుడు సాయం చేశాడు. సో మనం ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే అది బౌన్స్ బ్యాక్ అయ్యి మనకి ఇంతింతై ఒటిడింతై అంతై వస్తుందన్నది నేను చదువుకున్నాను, ప్రత్యక్షంగా చూశాను. ఆయన నాకేం అవసరం లేదు. సో కాబట్టి ఈ కథ మనకేం చెప్తుంది అంటే, నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, నీకు నిజంగా దైవ దర్శనం కావాలి అని నువ్వు అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిపే దేవుడు. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ నిహారిక ఫ్రమ్ హైదరాబాద్. నిహారిక గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు.
అమ్మ నేను డేట్ ఆఫ్ మిమ్మల్ని బర్త్. కలిశాను, నాకు రుద్రాక్ష ఇచ్చారు, చాలా బాగుంది గురుగారు. నా లైఫ్ లో సెటిల్ అయ్యాను, పిల్లలు Nice, అన్ని nice అమ్మా. బాగున్నాయి గురుగారు. ఇప్పుడు ఎవరి కోసం మా అమ్మా? తమ్ముడికి డేట్ ఆఫ్ గురుగారు. బర్త్ 29 సెప్టెంబర్ సెప్టెంబర్ 1995. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదా. అవును గురుగారు. అలాగే ఇది చతుర్థి చవితి శుక్లపక్షము శుద్ధ చవితి. ఇది తులారాశి స్వాతి నక్షత్రము. రైట్, వేసుకోవడానికి ఇది ఎవరిదమ్మా ఇది? మా తమ్ముడిది గురుగారు. ఎస్, ఒక్క రుద్రాక్ష ద్వాదశముఖి 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే ఏకముఖి కూడా వేయొచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. మీకు ఏది వీలైతే అది వేయండి. వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆహార నియమాలు ఏమీ లేవు. శుభం. ఓకే గురుగారు, ఇప్పుడు ఎవరైనా వచ్చి రుద్రాక్ష ఎందుకు ధరించాలి అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరిచ్చే ఆన్సర్? నేనేం చెప్తానంటే, నేను ఎప్పుడు కూడా ఇది నువ్వు వేసుకుంటే 7 ఫ్యాక్టరీలకు రేపు మానరు అయిపోతావని నేను చెప్పలేదు. ఇది వేసుకోకపోతే ప్రమాదం అని చెప్పలేదు. ఇది వేసుకుంటే నీ ముందు కన్నం పడి డబ్బు నీ ముందు పడుతుంది అని చెప్పలేదు. ఇది వేసుకుంటే దైవికమైన సహకారం, స్పిరిచువల్ సపోర్ట్ అది ఉంటే ఏమన్నా జరుగుతుంది. మనం చేస్తున్న పనికి ఎవరైనా సహాయం చేస్తే ఆ ఫలితం బాగుంటుంది. అదే మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే మనకు అర్థం కావు. ఒకసారి ఇది కథ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నేను చెప్తాను. వాస్తవంగా జరిగిన ఒక సంఘటన. ఒక తండ్రి కూతుర్ని చాలా బాగా పెంచుకుంటున్నాడు. భార్య చనిపోయింది. అయినా చిన్న ఉద్యోగం, కూలి పని లాంటి పని, కూతుర్ని అలాగే పెంచుకుంటున్నాడు. స్కూల్లో చదివిస్తున్నాడు. డాక్టర్ చేయాలని తపన. కాలేజీలో జాయిన్ చేశాడు. మెడిసిన్ సీట్ వచ్చింది. కష్టపడుతున్నాడు, రాత్రి పాలు కష్టపడుతున్నాడు. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. తనే తీసుకెళ్తున్నాడు, తనే తీసుకొస్తున్నాడు. మెడిసిన్ చదువుతోంది అమ్మాయి. 2nd ఇయర్కు 3rd ఇయర్కు వచ్చింది అమ్మాయి, మెడిసిన్ చదువుతుంది. సరే, ఒక ఆటో వాడు అప్పుడప్పుడు తీసుకువెళ్తున్నాడు. అంటే ముస్లిం కుర్రాడు, అంటే తప్పని కాదు, తీసుకువెళ్తున్నాడు. ఆ పిల్లాడికి పెళ్ళయింది. పాన్ పరాగులు గుట్కాలు ఎప్పుడు తింటూనే ఉంటాడు. ఒకసారి అమ్మాయిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు. డబ్బులు ఏవో తీసుకోలేదు, అమ్మాయి దగ్గర లేదు, ఏదో సంథింగ్, తండ్రి లేకపోతే వెళ్ళింది. ఓ సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. రెండోసారి కూడా ఒకసారి మళ్ళీ ఆ అమ్మాయిని అక్కడ కాలేజ్ దగ్గర దించే అవకాశం వచ్చింది. ఇంకా సాఫ్ట్ కార్నర్ ఇంకొంచెం ఒకసారి ఏర్పడితే అభిప్రాయం డెవలప్ అవుతుంది కదా, డెవలప్ అయింది. ఒకసారి తెలియకుండా తండ్రికి చెప్పి చూసింది. ఇతనంటే తండ్రి ఒప్పుకోలేదు. ఎలా ఒప్పుకుంటాడు? కూతుర్ని కళ్ళల్లో పెట్టి పెంచుకుంటున్నాడు. అతనేమిటో తెలుసు. ఒకరోజు తండ్రికి చెప్పకుండా అతనితో లేచి వెళ్ళిపోయింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. లేచి వెళ్ళిపోయింది. 3 నెలలు అయ్యేసరికి ఆ పిల్లాడు ఈ అమ్మాయిని చంపేశాడు. సో ఒక్కసారి అసలు మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ఆ తండ్రి పరిస్థితి ఏంటి? అసలు పెళ్లి చేసుకోవడం మానేశాడు. భార్య చనిపోతే ఒక్కడే అన్నీ చేశాడు. చెప్పకుండా ఇలా చేసి ఆఖరిలో వివాహం చేసుకోవడం తప్పనుకుంటే ఈ రకంగా వాడు చంపేశాడు. ఇవి మన జీవితంలో మనం నియంత్రించలేని ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. సో మనం చెయ్యలేనివి భగవంతుడి మీద వేసేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉంటే ఆ వచ్చే ఫలితం, అంటే అగ్రహారంలో పెరిగిన పిల్లాడు ఒక రకంగా ఉంటాడు, పాత బస్తీలో పెరిగే పిల్లాడు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. ఖచ్చితంగా పరిసరాలు కావచ్చు, ఆ వస్తువుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మనం అత్తరు వీధిలోంచి వెళితే మనం కొనకపోయినా అత్తరు స్మెల్ మన మీద ఉంటుంది. ఓ దైవికమైన సంపద మన దగ్గర ఉంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ సంఘటన చెప్పాలి. నువ్వు అడిగిన ప్రశ్న సింపుల్గా చెప్పేసేది కాదు. ఇక్కడ వేమన్ అంటాడు ఒక దగ్గర, పేదరికం చూసి అంటాడు, ఉప్పు చింతపండూరిలోనుండగా కరువదేల వచ్చే కాపులారా తారకం బెరుగరో తగరంబు నెరుగరో. అంటే అరే వేమన బంగారం చేయడానికి ట్రై చేశాడు. అది ఫాల్స్ గోల్డ్ అయింది. ఉప్పు చింతపండూరిలో నుండి ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు కరువు మీకు? తాళకం ఎరుగరో తగరంబు నెరుగరో, ఈ రెండూ కలిపితే బంగారం అవుతుంది. అయితే చేసి చూశాడు, ఫాల్స్ గోల్డ్ అయింది. తను చేయలేకపోయాడు. ఆ బంగారం కలర్ వచ్చింది, బంగారం లాగా తయారైంది, వెయిట్ లో తేడా వచ్చింది. అయితే అంత మాత్రంతో అక్కడితో అయిపోలేదు. ఇవాళ మన ప్రభుత్వాలే చూసుకుందాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ₹1,00,000 వెళ్ళిపోయేసరికి బంగారం ప్రత్యామ్నాయం చూస్తుంది. ప్రత్యామ్నాయం చూసి ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఎలా వచ్చిందో ల్యాబ్ గ్రోన్ గోల్డ్ తయారు చేస్తుంది. సో అంటే అది గోల్డ్ లాగే ఉంటుంది అంచం. ప్రైస్ బాగా తగ్గిపోతుంది. ఇంకో ఆప్షన్ ఏం చూశారు? 9 క్యారెట్ రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. అంటే కామన్ మ్యాన్ కి అందుబాటులో. ఇలా అంటే భగవంతుడు కూడా మన గురించి అలాగే ఆలోచిస్తాడు. మనకి ఏది కావాలి? ఓ దైవికమైన సంపద మన దగ్గర ఉంటే
ఖచ్చితంగా అది మన ఇలాంటి వాటికి కాకుండా ఒక సాఫ్ట్ ఒక మానసిక ప్రశాంతతలో మనం ఉన్నట్టయితే మన థింకింగ్ పాజిటివ్గా ఉంటుంది, వచ్చే ఫలితం పాజిటివ్గా ఉంటుంది. మీ మీద నమ్మకం ఉంచండి, భారం ఆయన మీద వేయండి. కృష్ణలో భగవంతుడు కూడా అదే చెప్తారు, కర్మ నువ్వు చేయి, ఫలితం నా మీద వదిలిపెట్టమని. సో ఫలితం మీ మీద నమ్మకం ఉంచండి, భారం భగవంతుడి మీద వేయండి, అన్నీ బాగుంటాయి. ధన్యవాదాలు గురుగారు. చాలా మంది కాలర్స్ కి చక్కటి సలహాలు, సూచనలు, అలాగే మంచి మోటివేషనల్ స్టోరీతో మీరేం చెప్పాలనుకున్నా చాలా బాగా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి మన రుద్రాక్ష జగద్రక్ష ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.